జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున అది ప్రూవన్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. మీనరాశికి అధిపతి గురువు. మీనరాశిలో పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో కుటుంబాధిపతి అయిన కుజుడు ఏప్రిల్ 2వ తారీఖు నుంచి కర్కాటక రాశిలో దిశపడబోతున్నారు. దాని మూలం కుటుంబ పరంగా ధనపరంగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఏప్రిల్ 14వ తారీఖు నుంచి లగ్నం నుంచి సూర్యుడు 2వ స్థానానికి రాబోతున్నారు. దాని మూలంగా ధనపరంగా ఇంప్రూవ్మెంట్స్ అనేవి కనబడతాయి. చాలా ఆనందంగా ఉంటారు. శని భగవానుడు లగ్నంలో ఉన్నారు. బంధుమిత్రులతోనూ కెరియర్ పరంగా అలాగే మ్యారేజ్ పరంగా చాలా ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉండబోతోంది. ఏదైనా ఈ మాసంలో ఏదో ఒక శనివారం రోజున మీరు శనికి తైలాభిషేకం చేయించండి. అలాగే మంగళవారం పూట హనుమంతుడి గుడికి వెళ్ళి హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక ఈ మాసం అనేది అస్సలు అనుకూలించడం లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరికైనా సరే అప్పు ఇస్తే కనుక అది వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. మరియు శత్రుత్వం అధికంగా ఉంటుంది. ఏప్రిల్ 14వ తారీఖు వరకు మీరు ఎవరికీనూ అప్పులు ఇవ్వకండి. చాలా ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉంటుంది. ఎవరైనా సరే జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటే కనుక ఈ మాసం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. లవర్స్కి మాత్రం అస్సలు అనుకూలించడం లేదు. మీకు బ్రేకప్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. ముఖ్యంగా 3వ వ్యక్తి మూలంగా గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ఈగో ఫీలింగ్స్ లాంటివి ఎక్కువ అయ్యి ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉండబోతోంది ఈ మాసం అంతాను. ఎవరికైనా సరే ప్రపోజ్ చేయాలనుకుంటే కనుక ఈ మాసం మొదటి ప్రపోజ్ చేయకండి. ఇబ్బంది పడే అవకాశమే ఎక్కువగా ఉన్నది. ఎవరైనా సరే డబ్బులు రావటం లేదనుకుంటే కనుక మీరు దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేస్తే కనుక మీకు చాలా మంచి ఫలితాలు ఉండి మీకు ధనం రావటం జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలను సంప్రదించండి.